మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు ఈజీగా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు ఏంటో చూపించేస్తాను. వచ్చేసండి 2025కి సంబంధించినటువంటి ఈజీగా చేసుకునే ముగ్గు. ఇలా ముందుగానైతే ఆ 3 పైపులు లాంటి డిజైన్స్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఒకటేమో చిన్నది, మధ్యలో వచ్చి కొంచెం పెద్దగా ఉండాలి, మళ్ళీ కిందికి వచ్చేది ఫస్ట్ ఎంత సైజ్ వేసుకున్నామో అంత సైజ్ లో మనము కలర్ ముగ్గులతో అయితే నేను ముందుగా డ్రా చేసుకున్నాను. అదే మనం కింద ఫ్లోర్ లో వాకిట్లో వేసుకున్నాం అనుకోండి, వైట్ కలర్ ముగ్గుతో వేసుకొని లోపల మనం కలర్ ఫిల్లింగ్ చేసుకొని నేమ్స్ అట్లా రాసుకోవచ్చు. కానీ నేను వేసేటువంటి వైట్ ఫ్లోర్ పైన కాబట్టి కలర్లతో ఉన్నటువంటి ముగ్గుతోని ముందుగా లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను. ఇంకా ఫిల్లింగ్ ఏం చేయట్లేదు, ఇలానే అందంగా కనిపిస్తుంది. లైన్స్ డ్రా చేసుకున్నాక అవి ఏంటంటే మనకి ఈవెన్ గా సన్నగా రావాలి అంటే ఇలా ఫింగర్ తో అన్నాం అనుకోండి, అదంతా సన్నగా వస్తుంది, నీట్ గా కనిపిస్తుంది అనమాట ముగ్గు. అందుకే అన్ని లైన్స్ డ్రా చేసుకున్నాక వాటి అన్నింటిని నీట్ గా స్ట్రైట్ గా చేసుకున్నాను. తర్వాత వాటికి నేను ఈ విధంగా కిందికి హ్యాంగింగ్స్ లాగా వేసుకుంటున్నాను అనమాట. అలా హ్యాంగింగ్స్ లాగా వేసుకొని కిందికి మనము చిన్నగా బెలూన్స్ లాగానైతే డ్రా చేసుకున్నాను. ఆ బెలూన్స్ ని అలానైనా వలేయచ్చు, కావాలంటే మధ్యలో ఫిల్లింగ్ అయినా చేసుకోవచ్చు. సేమ్ ఇలాంటి ముగ్గు కింద వాకిట్లో కూడా వేసాను. ఆ దానికి దీనికి వేరియేషన్ అయితే వస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఈ యొక్క 3 పైప్స్ లాంటి డిజైన్ వేసాం కదా, దానికి పైన మనము కమలం వేసుకున్నాము. లోటస్ లోటస్ ని మనము ఇలా 3 ఫెదర్స్ కానీ 5 ఫెదర్స్ కానీ 7 ఫెదర్స్ కానీ పెటల్స్, సారీ ఫెదర్స్ కాదు, పెటల్స్ లాగా వేసుకొని ఇలా వేసుకున్నాక వాటిని ఇలా కర్వ్ లా చేసుకున్నాం అనుకుని మంచి కమలం అయితే మంచిగా వస్తుంది అనమాట, తామర పువ్వు. అలా వచ్చిన తర్వాత ఆ యొక్క 3 లైన్స్ ఒకనేమో హ్యాపీ, ఇంకొక దగ్గరనేమో న్యూ ఇయర్, ఇంకొకరేమో 2025 అలా రాసుకున్నాను. ఇక్కడ మనం రాసేటప్పుడు ఒకటే కలర్ దాంతో అయినా రాయొచ్చు, లేదంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్ తో అయినా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ దానికేమో మొత్తం అన్ని ఒకే కలర్ తో ఉన్నటువంటి ముగ్గుతోటి వేసాను. తర్వాత ఎందుకు నాకు సింగిల్ కలర్ కంటే మల్టీ కలర్ తో మంచిగా అనిపిస్తాయి లేటెస్ట్ రాసేటప్పుడు. బుక్ లో రాసిన అలానే ఇష్టం అనమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లేటెస్ట్ అయితే రాసా. కింద ఉన్నటువంటి 2025 కూడా అలానే రాసాను. ఆ తర్వాత ఏంటంటే సైడ్ ముగ్గు కూడా వేసుకోవాలి కదా. అయితే ఇక్కడ మనం సైడ్ ముగ్గు ప్లేస్ లో నాకు ఏమనిపించింది అంటే, సైడ్ ముగ్గు డిజైన్స్ వేయడం ఎందుకు, అదేదో 2025 హ్యాపీ న్యూ ఇయర్ అని రాసాం అనుకోండి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లెటర్స్ రాసామని, ఒక్కొక్క వర్డ్ రాసామనుకోండి, మంచిగా అనిపిస్తుంది సైడ్ ముగ్గు అనేసి ఇక్కడ రాసేటువంటి లేటర్స్ కూడా మల్టీ కలర్స్ తీసుకున్నాను. కొంచెం బ్రాడ్ గా రాసాను అనమాట. అలా బ్రాడ్ గా రాయడం వల్ల మంచిగా కనిపిస్తుంది, అందుకోసం అని. ఆ తర్వాత ఇక్కడ కింద పక్కన మనము హ్యాపీ రాసుకున్నాం కదా, పక్కన కింద న్యూ ఇయర్, తర్వాత 2025 అని రాసాను. ఈ విధంగా సింపుల్ గా ఈజీగా అయిపోయేటువంటి ముగ్గునైతే వేసేసుకున్నా అనమాట. ఎలా అనిపించింది మన ముగ్గు కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోద్దు. లాస్ట్ టైం ముగ్గుది పిక్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా ఈ విధంగానే సింపుల్ గా అయిపోతుంది, కానీ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. మనకు ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా ముగ్గు